హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2021కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చదువుకొని బిట్స్ ప్రాక్టీస్ చేశామో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మళ్ళీ ఇక్కడ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ముందుగా ఏపీపీఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఒకటవది వచ్చేసి అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఏ నది మీద? చెయ్యేరు నది మీద. ఏపీలో ఏ సంవత్సరానికి ముందు నిర్మించిన ఇళ్లకి ప్లాన్ లేకపోయినా ప్లాన్ని అతిక్రమించిన జరిమానా లేదు. ఏ సంవత్సరానికి ముందు? 1994 మార్చి 1వ తేదీకి ముందు. 2021 నవంబర్ నెలకి సంబంధించి ఏపీ తెలంగాణలలో జీఎస్టీ వసూళ్లు ఎంత శాతం పెరిగాయి? ఆంధ్రప్రదేశ్లోనేమో 10%, తెలంగాణలోనేమో 24% పెరిగాయి. జీఎస్టీ అన్నటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2017 నుంచి. 2017 జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అందుకే మనము ఈ జూలై 1వ తేదీని జీఎస్టీ డే అన్నటువంటి పేరుతో జరుపుకుంటూ ఉన్నాము. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జీఎస్టీని తీసుకురావటం జరిగింది? 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఈ జీఎస్టీని తీసుకురావటం జరిగింది. వైఎస్ఆర్ పశు సంజీవని అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్. రీసెంట్గా దీనికి సంబంధించి వైఎస్ఆర్ పశు సంజీవని కింద వీటికి అంబులెన్స్లను కూడా ప్రారంభించటం జరిగింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిటి అంటాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేసి. ఎప్పుడు ఏర్పడింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్? 2010వ సంవత్సరంలో ఒక స్టాట్యుటరీ బాడీగా దీన్ని తీసుకురావటం జరిగింది. ఎన్జిటి యాక్ట్ అన్నటువంటి దాని కింద తీసుకొచ్చారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏపీలోని ఏ 3 ఎత్తిపోతల పథకాలకి ఇటీవల పర్యావరణ ఉల్లంఘనలకై జరిమానా విధించింది? మన దేశంలో చేపట్టేటటువంటి ఏ ప్రాజెక్టులకైనా కూడా పర్యావరణానికి సంబంధించి ఎఫెక్ట్ ఉందా లేదా అనేసి అంచనా వేసేటటువంటి సంస్థ జాతీయ హరిత ట్రిబ్యునల్ అన్నటువంటిది. ఇది ఉత్తర్వులను ఇస్తుంది. అలా ఇక్కడ ఉల్లంఘనల కోసం జరిమానాన్ని విధించింది 3 ఎత్తిపోతల పథకాలకి. అవి ఏంటి? చింతలపూడి ఎత్తిపోతల పథకం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం. వ్యవసాయ కుటుంబాల రుణ భారం మీద నిర్వహించిన 77వ రౌండ్ సర్వే ప్రకారం ఏపీ తెలంగాణలలో ఎంత శాతం రైతులు అప్పుల్లో ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో అయితే 93.2% మంది రైతులు అప్పుల్లో ఉన్నారు. తెలంగాణలో అయితే 91.7% మంది అప్పుల్లో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాధ్యతలు నిర్వహించారు? 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని నిర్వహించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి. ఏంటి ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం? దీనిని మనం చూస్తే డిసెంబర్ 21వ తేదీ 2021 డిసెంబర్ 1వ తేదీన తణుకు అనేటటువంటి ప్రదేశం ఎక్కడ ఉంది? పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉంది. అక్కడ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించటం జరిగింది. దీని కింద ఏంటి అంటే మనకి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లేనటువంటి ఇళ్లపై యజమానులు పూర్తి హక్కును పొందేందుకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ఇది. దీని కింద 1 టైం సెటిల్మెంట్ లేదా ఓటీఎస్ అన్నటువంటి దాని కింద లబ్ధిదారుల నుంచి రిజిస్ట్రేషన్కి ప్రభుత్వం నగదును వసూలు చేస్తోంది. అసలు ఈ పథకం ఏంటి అంటే 1983వ సంవత్సరం నుంచి 2011వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొందకుండా నిర్మించినటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటి మీద లబ్ధిదారులకి ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కుల్ని కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి లబ్ధిదారుల ఇళ్లకి వెళ్ళి ప్రస్తుతం ఆ గృహం యొక్క అనుభవదారుడు ఎవరు, ఆ స్థలం ఏంటి, సరిహద్దులేంటి, ఇలాంటివన్నీ గుర్తిస్తారు. ఆ తర్వాత అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫైనల్ చేయటం జరుగుతుంది. దానికి నిర్దేశించినటువంటి రుసుము చెల్లించిన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేస్తారు. అలా గ్రామీణ ప్రాంతాల్లో ఎంత, మున్సిపాలిటీల్లో ఎంత అన్నట్టుగా నిర్ణయించారనమాట. గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి 10,000 రూపాయలని ఇవ్వాల్సి ఉంటుంది. అదే గనక మున్సిపాలిటీలు అయితే గనక 15,000 రూపాయలని చెల్లించాలి. అలాగే కార్పొరేషన్స్ అయితే అవి 20,000 రూపాయలని చెల్లిస్తే ప్రభుత్వ స్థలాల మీద పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధృవపత్రాన్ని జారీ చేస్తారు.
ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కన్నా వాస్తవ లబ్ధిదారుల గృహ నిర్మాణ సంస్థకి బకాయి ఉన్నటువంటి రుణం తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. అంటే వాస్తవ లబ్ధిదారుడి నుంచి ఇల్లు కొనుగోలు చేసిన వాళ్ళ యొక్క వారసులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20,000, మున్సిపాలిటీల్లో అయితే 30,000, కార్పొరేషన్లో అయితే 40,000 చెల్లిస్తే వాళ్ళకి పూర్తి యాజమాన్య హక్కులు అనేవి దక్కుతాయి. అనంత అమరావతి ఎక్స్ప్రెస్ వేని పక్కన పెడుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ మార్గానికి అనుమతిని ఇచ్చింది? ఏ మార్గం? కొడిగొండ మేదరమెట్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి అనుమతిని ఇవ్వటం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్కి కేంద్రం జాతీయ హోదాని ఎప్పుడు ప్రకటించింది? ఎప్పుడు? 2014వ సంవత్సరంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద పోలవరం ప్రాజెక్ట్కి కేంద్రం జాతీయ హోదాని ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఎన్ని కోట్ల రుణమాఫీని ప్రకటించింది? ఎన్ని వేల కోట్లు? 10,000 కోట్ల రూపాయల రుణమాఫీని ప్రకటించింది. మన బడి నాడు నేడు పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఎన్ని కోట్లతో 16 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపడుతోంది? ఎన్ని కోట్ల రూపాయలతో? 7,880 కోట్ల రూపాయలతో. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి 11వ వేతన సవరణ సంఘాన్ని ఎవరి నేతృత్వంలో అప్పటి ఏపీ ప్రభుత్వం 2018లో నియమించింది? ఎవరి నేతృత్వంలో? అశుతోష్ మిశ్రా నేతృత్వంలో. కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీ తెలంగాణలకి ఎన్ని టీఎంసీల నీటిని కేటాయించింది? ఆంధ్రప్రదేశ్కి 23.68 టీఎంసీలు, తెలంగాణకేమో 88.82 టీఎంసీలని కేటాయించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ని ఎంత నుంచి ఎంతకి పెంచింది? 2,250గా ఉన్నటువంటి వృద్ధాప్య పింఛన్ని 2,500కి పెంచింది. విద్యుత్ వాహనాలకి సంబంధించి కేంద్రం ఇచ్చిన ర్యాంకుల్లో ఏపీ తెలంగాణలు ఏ స్థానాల్లో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, తెలంగాణ 8వ స్థానంలో ఉంది. భారతదేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత మైక్రో గ్రిడ్ ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఎక్కడ? సింహాద్రి ఎన్టీపీసీ. ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో. రహదారి ప్రమాదాల నివారణకై కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణలకి ఎన్ని కోట్లను కేటాయించింది? ఆంధ్రప్రదేశ్కి 381 కోట్లు, తెలంగాణకి 320 కోట్లని కేటాయించింది. ప్రధాని ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం చిన్న రాష్ట్రాల కేటగిరీలో విద్య అందుబాటు విషయంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి ఎన్ని కోట్ల అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఎన్ని కోట్లు? 17,924 కోట్లు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి వివరించండి. దీని కింద ఈవెంట్ అండ్ సెటిల్మెంట్ ఇవన్నీ మనం రాస్తాము. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు? పశ్చిమ గోదావరిలోని తణుకులో. దేశంలోని సుపరిపాలనా సూచి అంటే గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అంటాము. ఇందులో ఏపీ తెలంగాణల స్థానం ఎంత? ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో, తెలంగాణ 9వ స్థానంలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ కాలానికి గాను ఎన్ని కోట్ల విలువైన సుగంధ ద్రవ్యాలని ఏపీ ఎగుమతి చేసింది? 15.16 కోట్లు. ఆరోగ్య రాష్ట్రాలు ప్రగతిశీల భారతదేశం పేరుతో రాష్ట్రాల 4వ ఆరోగ్య సూచీ నివేదికని ఏ సంస్థ విడుదల చేసింది? ఈ సూచీలో ఏపీ తెలంగాణల స్థానం ఎంత? దీన్ని విడుదల చేసిన సంస్థ ఏది? నీతి ఆయోగ్ అన్నటువంటిది. ఇందులో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల స్థానం ఎంత? ఏపీ 4వ స్థానం, తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్ని కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది? 974 కిలోమీటర్లు. ఏసీబీ విడుదల చేసిన వార్షిక నేర గణాంక నివేదిక 2021 ప్రకారం ఏపీలో అత్యధిక కేసులు ఏ శాఖలో నమోదయ్యాయి? దేనికి సంబంధించి? అవినీతి నిరోధక శాఖ. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అంటాము. ఏ శాఖలో నమోదయ్యాయి అత్యధిక కేసులు? రెవెన్యూ శాఖలో. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఒక్కొక్క లబ్ధిదారునికి ఎన్ని వేల రుణాన్ని పావలా వడ్డీకే ఏపీ ప్రభుత్వం అందించనుంది? ఎన్ని వేల రుణాన్ని అందించనుంది? 35,000 రూపాయలు. చివరిగా ఇటీవల మరణించిన పద్మశ్రీ పురస్కార గ్రహీత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎందులో ప్రసిద్ధులు?
ఎందులో? పాటల రచనలో. ఇక ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. 1వది, ఇటీవల వార్షిక సైబర్ భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది? కేరళలో. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరితమైన 30 నగరాల్లో మన దేశంలో ఎన్ని నగరాలు ఉన్నాయి? 21 నగరాలు. పెట్రోల్, డీజిల్ మీద బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కింద వచ్చే పన్నులో ఎంత శాతం రాష్ట్రాలకి అందుతుంది? 41%. తొలిసారిగా ఒమిక్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడ గుర్తించింది? దక్షిణాఫ్రికాలో. భారత నావికాదళ 25వ అధిపతిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు? అడ్మిరల్ ఆర్ హరికుమార్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 1వ తేదీన. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ని నిర్వహించిన అంతరిక్ష సంస్థ ఏది? నాసా. డోపమ్స్ పేరుతో అప్లికేషన్ని ఏ రాష్ట్ర పోలీసులు తీసుకొచ్చారు? తెలంగాణ రాష్ట్ర పోలీసులు. చార్ధామ్ దేవస్థానం బోర్డు రద్దుకు సంబంధించి ఎవరి నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమించింది? మనోహర్ కంతధ్యాని. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకి కారణమైన వాయువు ఏది? మిథైల్ ఐసోసైనేట్. బార్బడోస్ దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? సాండ్రా మానస్. ఇటీవల మరణించిన పద్మశ్రీ పురస్కార గ్రహీత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎందులో ప్రసిద్ధులు? పాటల రచనలో. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే అంటాము. ఎప్పుడు? డిసెంబర్ 2వ తేదీన. ఈరులా ఆదివాసీ తెగ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు? కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక. మైనింగ్ సెక్టార్కి ఎదురవుతున్న సవాళ్ల గురించి తెలపండి. దీనికి సంబంధించి నోట్స్ చేసి పెట్టుకోవాలి. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా ఏ నగరం నిలిచింది? టెల్ అవీవ్. సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణకై ఇటీవల ఏ పేరుతో ప్రవేశపెట్టినటువంటి బిల్లును లోక్సభ ఆమోదించింది? సంతాన సాఫల్య సహాయ సాంకేతిక నియంత్రణ బిల్లు 2020. ఇండస్ట్రియల్ కారిడార్స్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలపండి. దీని గురించి నోట్స్ చేసి పెట్టుకోవాలి. కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? వివేక్ జోహ్రీ. బయో మైనింగ్ అనగానేమి? పిఎల్ఐ పథకం గురించి వివరించండి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటాము. 13 రంగాలకి ఈ పిఎల్ఐని ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 3వ తేదీన. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి దివ్యాంగురాలు ఎవరు? అరుణిమా సిన్హా. కరోనా యొక్క ఏ వేరియంట్కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అనే పేరుని పెట్టింది? B11529 అనేటటువంటి వేరియంట్కి. రాజ్యసభకి సంబంధించిన ఏ రూల్ ప్రకారం చైర్మన్ ఎంపీలను సస్పెండ్ చేస్తారు? రూల్ 255 మరియు రూల్ 256లను ఉపయోగించి. ఆకర్షణీయ నగరాల కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ సంవత్సరంలో? 2015వ సంవత్సరంలో. సఫర్ అనే ఇనిషియేటివ్ దేనికి సంబంధించింది? వాయు నాణ్యతా సమాచారాన్ని అందించడానికి సంబంధించింది. ప్రపంచ అథ్లెటిక్స్ వార్షిక అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది అంటే 2021 ఏడాది ఉత్తమ మహిళా పురస్కారం ఎవరికి లభించింది? అంజు బాబీ జార్జ్. అస్సాం అత్యున్నత పౌర పురస్కారమైన అస్సాం వైభవ్ని ఎవరికి ప్రదానం చేయనున్నారు? రతన్ టాటా. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ లేదా పోక్సో చట్టంని బాలికల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెచ్చింది? 2012లో. అంతర్జాతీయ మృత్తికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 5వ తేదీన. గ్లోబల్ గేట్వే ప్రణాళిక గురించి తెలపండి. యూరోపియన్ యూనియన్ దీన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్ని నోట్ చేసి పెట్టుకోవాలి. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న 5 రకాల కరోనా వేరియంట్లు ఏవి? ఒమిక్రాన్, డెల్టా, గామా, ఆల్ఫా మరియు బీటా. సైక్లోన్ జవాద్ పేరుని పెట్టిన దేశం ఏది? సౌదీ అరేబియా. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఇటీవల ఏ ప్రాంతాల్ని కలుపుతూ రైలు మార్గాన్ని ఆవిష్కరించింది? చైనాలోని కున్మింగ్, లావోస్లోని వియాంటియాన్ని కలుపుతూ. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? గీతా గోపీనాథ్. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద ఏ పేరుతో సీడాక్
తొలి సర్వర్ని ఆవిష్కరించింది. ఏ పేరుతో? రుద్ర అన్నటువంటి పేరుతో. వ్యవసాయ విశ్వవిద్యాలయాల ర్యాంకుల జాబితాలో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? హర్యానాలోని కర్నాల్లో ఉన్నటువంటి జాతీయ డైరీ పరిశోధన సంస్థ. జాతీయ ఆరోగ్య వ్యయ నివేదిక ప్రకారం మొత్తం ఆరోగ్య వ్యయంలో తలసరి ఖర్చు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదైంది? ఏ రాష్ట్రంలో? కేరళలో. భారతదేశ నౌకాదళ దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటాము? డిసెంబర్ 4వ తేదీన. ఉజ్వల పథకం గురించి వివరించండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి, అంటే బీపీఎల్ దిగువన ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాటికి చెందిన మహిళలకి ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లను అందించడానికి ఉజ్వల యోజన అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. లైట్ ఆఫ్ ఆసియా గ్రంథాన్ని రాసింది ఎవరు? ఎడ్విన్ ఆర్నాల్డ్. యార్డ్ రెవెన్యూకి సంబంధించి భారతదేశంలోని టాప్ 10 మీడియా సంస్థల రెవెన్యూ ఎంత? 8,396 కోట్లు. వాయు కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తారు? వాయు కాలుష్యాన్ని వాయు నాణ్యతా సూచి లేదా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఉంటుంది. దీన్ని ఇచ్చేది ఎవరు అంటే సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. భారతదేశంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ని ఎక్కడ నెలకొల్పారు? తెలంగాణలోని హైదరాబాద్లో. నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పతాక ప్రదర్శనని ఎక్కడ చేపట్టారు? ముంబైలో. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. AK-203 రైఫిళ్లని వేటి స్థానంలో ఉపయోగించబోతున్నారు? ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో. భారతదేశ రక్షణ సంపత్తి ఆయుధ పరికరాల దిగుమతిలో రష్యా వాటా ఎంత? 62%. సెమీకండక్టర్ల ఉత్పత్తి ప్రోత్సాహక పథకం లేదా స్పెక్స్ అంటాము. దీనిని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2020లో. టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంత రాజధాని ఏది? లాసా. జూనియర్ హాకీ ప్రపంచ కప్ విజేతగా ఏ దేశం నిలిచింది? అర్జెంటీనా. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అనగానేమి? అంటే ఏంటి? థర్మల్ విద్యుత్ కేంద్ర స్థాపిత సామర్థ్యంలో ఎంత శాతం మేర విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నామో దాన్ని మనం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అనేసి పిలుస్తూ ఉంటాము. నాగాలాండ్ రాష్ట్రంగా ఎప్పుడు అవతరించింది? 1963లో. సెమీ కండక్టర్ల లక్షణాలను వివరించండి. ఈ సెమీ కండక్టర్స్ ఏంటి? కండక్టర్స్ అలాగే ఇన్సులేటర్స్. ఈ మధ్యలో ఈ సెమీ కండక్టర్స్ అనేటటువంటివి ఉంటాయి. లక్షణాలు కూడా ఈ రెండింటికి మధ్యలోనే ఉంటాయి. ప్రపంచ స్ట్రోక్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 29 అక్టోబర్. అంతర్జాతీయ పౌర విమాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 7వ తేదీన. అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2018వ సంవత్సరంలో. వరకట్న నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1961. ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరం లేదా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటాము. ఈ మిల్లెట్స్ లేదా చిరుధాన్యాలు అంటాము. వీటికి సంబంధించి ఈ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏ సంవత్సరాన్ని ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించింది? 2023వ సంవత్సరాన్ని. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 7వ తేదీన. డేవిస్ కప్ ఏ ఆటకి సంబంధించింది? టెన్నిస్కి సంబంధించింది. AK-203 రైఫిళ్లని భారతదేశంలోని ఏ కర్మాగారంలో ఏర్పాటు చేయటానికి ఒప్పందం కుదిరింది? ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లతో PLI పథకాన్ని ప్రకటించింది? 10,900 కోట్లు. ఆయుధాల తయారీ, మిలిటరీ సేవల పరంగా 2020కి గాను సిప్రి రూపొందించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీల జాబితాలో మన దేశంలో ఎన్ని కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి? 3 కంపెనీలు. ఆనకట్టల భద్రతా బిల్లుని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? 2019 ఆగస్టు 2వ తేదీన. సార్క్ కూటమి ఎప్పుడు ఏర్పడింది? ఇందులోని సభ్య దేశాలు ఎన్ని? 1985లో ఇది ఏర్పడింది. ఇందులో 8 సభ్య దేశాలు ఉన్నాయి. అవి ఏంటి? 1 ఆఫ్ఘనిస్తాన్, 2 పాకిస్తాన్, 3 ఇండియా, 4 భూటాన్, 5 శ్రీలంక, 6 బంగ్లాదేశ్, 7 నేపాల్ మరియు 8 మాల్దీవ్స్. ఈ 8 దేశాలు కూడా సార్క్ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి.
సార్క్, దీన్నే మనం సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. జర్మనీ కొత్త ఛాన్సలర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఓలాఫ్ షోల్స్. విఎల్ఎస్ఆర్ శామ్ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టిన సంస్థ ఏది? డిఆర్డిఓ. బిట్ కాయిన్ని ఏ సంవత్సరంలో ఆవిష్కరించారు? 2008లో. 2020-21లో జీడిపిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రుణ వాటా ఎంతకి చేరింది? 87.8%. పీవీసీ లేదా పాలీ వినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్ వల్ల కలిగే విపరిణామాలను తెలపండి. ప్రపంచ టెన్నిస్ నెంబర్ 1 స్థానంలో 350 వారాలు కొనసాగిన తొలి ఆటగాడిగా ఘనత సాధించింది ఎవరు? నోవాక్ జకోవిచ్. గత 5 ఏళ్ల కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వార్షిక సగటు వృద్ధి ఎంత శాతంగా ఉంది? 55%. భారతదేశపు మొదటి త్రిదళాధిపతి ఎవరు? జనరల్ బిపిన్ రావత్. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 9వ తేదీన. ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్టు 13వ తేదీన. మయన్మార్ దేశానికి బ్రిటన్ నుండి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1948లో. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2021-22 భారత వృద్ధి రేటు ఎంతగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది? 9.5%. ప్రపంచ అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో భారతదేశం నుంచి ఎంతమంది చోటు దక్కించుకున్నారు? ఎంతమంది? 2. MI-17V5 హెలికాప్టర్లని భారతదేశం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది? రష్యా నుంచి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఎయిర్ వర్షన్ని ఏ సంస్థ ప్రయోగించింది? డిఆర్డిఓ. ఇటీవల ఏ స్క్వాడ్రన్కి ప్రెసిడెంట్ స్టాండర్డ్ పురస్కారాన్ని రాష్ట్రపతి బహుకరించారు? కిల్లర్స్ స్క్వాడ్రన్కి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం మహిళలు పురుషుల నిష్పత్తి ఎంతగా ఉంది? 1000 మంది పురుషులకి 1020 మంది మహిళలు ఉన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 10వ తేదీన. మన దేశంలో అత్యధికంగా నదులు ప్రవహిస్తున్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. భారతదేశం ఏ దేశాలతో 2+2 చర్చల్లో పాల్గొంది? 1 USA, 2 రష్యా. బ్లాక్ బాక్స్ని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? డేవిడ్ వారెన్. కరెన్సీ క్షీణత లేదా రూపీ డెప్రిసియేషన్ అనగానేమి? ఇటీవల ఏ పేమెంట్స్ బ్యాంక్ ఆర్బీఐ నుంచి షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా పొందింది? ఏ బ్యాంక్? పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం రైతులు అత్యధిక ఆదాయం పొందుతున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? మేఘాలయ. ఇటీవల ఏ దేశ ప్రధాని అయిన క్రిస్టోఫర్ జోసెఫ్ని ఆ దేశ అధ్యక్షుడు పదవి నుంచి తొలగించారు? ఏ దేశం? బుర్కినీ ఫాసో. ప్రింట్ మీడియా ప్రకటనల్లో అధిక వృద్ధి సాధిస్తున్న రంగాలు ఏవి? ఈ-కామర్స్, ఎడ్యుకేషన్, క్లోతింగ్, హోమ్ అప్లయన్సెస్. కనీస మద్దతు ధర లేదా ఎంఎస్పి అంటాము. ఈ ఎంఎస్పిని ఎవరు నిర్ణయిస్తారు? సిఏసిపి, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అన్నటువంటిది దీన్ని నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1946 డిసెంబర్ 11వ తేదీన. ప్రపంచ పర్వతాల దినోత్సవాన్ని వరల్డ్ మౌంటైన్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 11 డిసెంబర్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ అన్నటువంటిది ఎప్పుడు ఏర్పాటైంది? 2015లో. 2022కు గాను రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ రాయల్ గోల్డ్ మెడల్ పురస్కారానికి ఎవరిని ఎంపిక చేసింది? బాలకృష్ణ దోషి. పారిశ్రామికోత్పత్తి సూచీని ఎవరు విడుదల చేస్తారు? ఎన్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభం అవబోతోంది? తెలంగాణలోని హైదరాబాద్లో. ఇటీవల ఏ రాష్ట్రాల మధ్య కెన్ బెత్వా నదుల అనుసంధానానికి కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదాని ఇచ్చింది? ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ మధ్య. ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్గా టైటిల్ గెలుచుకున్నది ఎవరు? మాగ్నస్ కార్ల్సన్. పోషణ్ అభియాన్ లేదా జాతీయ పోషకాహార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2018లో. నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ గురించి తెలపండి. పట్టణ ప్రణాళిక సుస్థిర నగరాల ఏర్పాటును తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది? SDG 11. సార్వత్రిక స్వాస్థ్య రక్షణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? డిసెంబర్ 12వ తేదీన.
ఐపీసీ సెక్షన్ 124A దేనికి సంబంధించింది? రాజద్రోహానికి సంబంధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సిరంజి ఉత్పత్తి సంస్థ ఏది? హిందుస్థాన్ సిరంజెస్ అండ్ మెడికల్ డివైజెస్. ఉత్తర అమెరికాలో కెంటకీ రాష్ట్రం ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఇది కెంటకీ అన్నటువంటి రాష్ట్రం అన్నమాట. దేశీయంగా అభివృద్ధి చేసిన స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మిసైల్ ఎన్ని కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాల్ని ఛేదించగలదు? 10 కిలోమీటర్లు. లాగ్ ఫర్ షెల్ అనున్నది దేనికి సంబంధించింది? ఇదొక సాఫ్ట్వేర్ బగ్ అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశం ఇటీవల ఎన్ని టన్నుల ఔషధాల సరఫరా చేసింది? 16 మెట్రిక్ టన్నులు. పినాకా ఈఆర్ అంటే పినాకా ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ని DRDO ఎక్కడ ప్రయోగించింది? రాజస్థాన్లోని పోఖ్రాన్లో. ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 11వ తేదీన. పోక్సో చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2012లో. పెన్సిల్వేనియా వర్సిటీ అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? నీలి బెండపూడి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015లో. తమిళనాడులోని కుడంకుళం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏ దేశం సహకారం అందించింది? రష్యా. ఆహార భద్రత ప్రమాణాల చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2006 నుంచి. టోర్నడోలు ఎలా ఏర్పడతాయి టోర్నడోలు? ఇవి అసాధారణ స్థాయి వేడి ఉన్నప్పుడు ఏర్పడతాయి. నేల మీద ఉష్ణోగ్రత అనేది పెరిగినప్పుడు తేమతో కూడినటువంటి గాలి అనేది వేడెక్కి పైకి లేస్తుంది. ఆ వేడి తేమతో కూడినటువంటి గాలి ఎగువన ఉన్నటువంటి చల్లటి అలాగే పొడి పవనాల్ని తాకినప్పుడు థండర్ క్లౌడ్స్ అనేవి ఏర్పడతాయి. దాన్ని వాతావరణ అస్థిరత అని పిలుస్తూ ఉంటాము. అది జరిగినప్పుడు గాలి పైకి కదలడం అనేది మొదలు పెడుతుంది. దీన్ని అప్ డ్రాఫ్ట్ అనేసి పిలుస్తాము. అలా విభిన్న ఎత్తుల్లో గాలుల వేగం, దిశల్లో మార్పు, వీటి కారణంగా ఈ అప్ డ్రాఫ్ట్ నుంచి సుడి అనేది తిరగటం మొదలవుతుంది. కింద వాతావరణంలో కొన్ని వేల అడుగుల పాటు ఈ వైరుధ్యం అనేది గణనీయ స్థాయిలో ఉన్నప్పుడు టోర్నడో అనేటటువంటిది, అది కలిగించేటటువంటి సూపర్ సెల్ థండర్ క్లౌడ్స్ అనేవి ఏర్పడతాయి. అవే మనం టోర్నడో అంటాము. 1971 యుద్ధంలో పాకిస్తాన్పై విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఎప్పటికీ 2021కి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణిం విజయ్ పర్వ్ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు? ఢిల్లీలో. మన దేశంలో ప్యాసివ్ యుతనేషియాని సుప్రీంకోర్టు అనుమతించిన కేసు ఏది? అరుణ షాన్బాగ్ కేసు 2011లో. అబుదాబి గ్రాండ్ ప్రీలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది ఎవరు? మాక్స్ వెర్ స్టాపిన్. మొదటగా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. 2.32 నిమిషాల అష్టవక్రాసనంతో గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఎవరు? కొనతాల విజయ్. జాతీయ ఇంధన ఆదా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 14వ తేదీన. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1996 మార్చ్ 17వ తేదీన. ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1974లో. తర్వాత 1988లో దీనికి సవరణ చేయటం జరిగింది. ఎన్ని కోట్లతో చేపట్టిన కాశీ విశ్వనాథుని తొలి నడవాని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు? 339 కోట్లు. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పెడో అస్త్రాన్ని పరీక్షించిన సంస్థ ఏది? DRDO. ఇటీవల నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ సాంకేతికతతో భూసార పరీక్ష చేసే సాధనాన్ని ఎవరు కనుగొన్నారు? IIT కాన్పూర్ శాస్త్రవేత్తలు. 2021 70వ విశ్వసుందరి పోటీల్లో విజేతగా ఎవరు నిలిచారు? హర్నాథ్ సంధు. 2021 మార్చి నాటికి బ్యాంకుల మీద నిరర్ధక ఆస్తుల భారం ఎన్ని కోట్లుగా ఉంది? 6.16 లక్షల కోట్లు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? అరవింద్ కుమార్. జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? VVS లక్ష్మణ్. ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం ఎక్కడ నమోదైంది? బ్రిటన్లో. టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2021గా ఎవరు ఎంపికయ్యారు? ఎలాన్ మస్క్. భారత ప్రభుత్వం ఎన్ని రకాల గవర్నమెంట్ సెక్యూరిటీని విడుదల చేస్తుంది? 9 రకాలు. నాగా శాంతి ఒప్పందం, నాగా పీస్ ట్రీటీ ఎప్పుడు జరిగింది? 2015లో.
ప్యారిస్ వాతావరణ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఈ ఒప్పంద లక్ష్యాలు ఏవి? ఎప్పుడు జరిగింది? 2015లో. దీని కింద ఏంటి అంటే సగటు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలని పారిశ్రామిక పూర్వస్థాయి అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంచటం మరియు పెరుగుదలని 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి పరిమితం చేయటం. కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ మరియు ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని గరిష్టంగా ఎన్నేళ్ల వరకు పొడిగించేందుకు తెచ్చిన 2 బిల్లులకి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం గురించి తెలపండి. నాసా ఈ ప్రయోగం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు నోట్ చేసి పెట్టుకోవాలి. ప్రతిష్టాత్మకమైన రామానుజన్ అవార్డుకి ఎంపికైంది ఎవరు? నీనా గుప్తా. అంతర్జాతీయంగా వినియోగిస్తున్న అగ్రశ్రేణి 100 కంపెనీల జాబితాలో భారతదేశం నుంచి ఎన్ని కంపెనీలు చోటు సంపాదించుకున్నాయి? 5 కంపెనీలు. సేమ్ క్వశ్చన్ ఇక్కడ రిపీట్ అయింది. నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ని ఎన్ని వ్యాధుల నివారణకై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? ఎన్ని వ్యాధులు? 6 రకాల వ్యాధులు. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో భారతదేశ వాటా ఎంత? కేవలం 2%. ఉజ్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ని ఎక్కడ నిర్మించబోతున్నారు? జమ్మూలో. పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌకని ప్రయోగించిన సంస్థ ఏది? నాసా. యునెస్కో వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ జాబితాలో ఇటీవల భారతదేశం నుంచి దేనికి స్థానం లభించింది? కోల్కతా దుర్గా పూజలకి. గస్తీలో యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం ఏ సంస్థ వినూత్నమైన మాస్క్ని తయారు చేసింది? ఏ సంస్థ? DFRL, డిఫెన్స్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ అన్నటువంటిది. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు ప్రోత్సహించేలా ఎన్ని కోట్ల రూపాయలతో ప్రభుత్వం PLI పథకాన్ని ప్రకటించింది? 76,000 కోట్ల రూపాయలతో. భారతదేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత మైక్రో గ్రిడ్ ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? విశాఖలోని సింహాద్రి NTPCలో. భారత GDP వృద్ధి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతానికి చేరొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది? 8.2%. మహిళల వన్డే ప్రపంచ కప్ 2022లో ఎక్కడ జరగబోతోంది? న్యూజిలాండ్లో. బంగ్లాదేశ్ జాతిపితగా ఎవరిని పేర్కొంటారు? శాంతిర్ ఓర్గోసేనా విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుంది? ఎవరిని పేర్కొంటారు? ముజీబర్ రెహమాన్ని. ఈ విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుంది? ఇండియాకి మరియు బంగ్లాదేశ్కి మధ్య. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని కేంద్రం ఎప్పుడు ప్రారంభించింది? 2016 జనవరి 13వ తేదీన. జాతీయ పోలీస్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నియమించింది? 1977లో. నావిక్ ఉపయోగాల గురించి తెలపండి. దీనికి సంబంధించి నోట్ చేసి పెట్టుకోవాలి. మహిళల కనీస వయసుని కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలకి పెంచబోతోంది? 21 సంవత్సరాలకి. ప్రస్తుతం ఉన్నటువంటి 13 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకి పెంచబోతోంది. జయా జైట్లీ నేతృత్వంలో దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా నియమించింది. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఎప్పుడు జరిగింది? 1971లో. త్రివిధ దళాల అధిపతుల కమిటీ చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? మనోజ్ ముకుంద్ నరవనే. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019 మీద ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు? PP చౌదరి. సేంద్రియ వ్యవసాయం లాభాలని సవాళ్ళని తెలపండి. భారతదేశం టీబీని ఎప్పటికల్లా ఎలిమినేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2025 సంవత్సరం నాటికి. ఏ సంస్థ అధునాతన మిశ్రమ పదార్థం కార్బన్ ఫైబర్ని దేశీయంగా ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేస్తోంది? మిథాని అన్నటువంటిది. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అంటాము. థర్మల్ విద్యుత్ కేంద్రాల సంఖ్యా పరంగా భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 10వ తేదీన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(1)G దేని గురించి తెలుపుతుంది? రఫేల్ ఫైటర్ జెట్లని భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? ఫ్రాన్స్ నుంచి. భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఎవరికి ప్రకటించింది? నరేంద్ర మోదీ. మన దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ కేంద్రం ఎక్కడ ప్రారంభం కాబోతోంది? తెలంగాణలోని హైదరాబాద్లో. ప్రధాని ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం చిన్న రాష్ట్రాల కేటగిరీలో విద్య అందుబాటు విషయంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. మొత్తం 41 అంశాలు 5 విభాగాలతో
ఈ ప్రధాని ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ నివేదికని విడుదల చేసింది. స్పాంజ్ సిటీస్ అనగానేమి? సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న ఏ టీకాకి ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది? కోవోవాక్స్ టీకా. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల్ని సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950లో. స్వేచ్ఛాయుత లైసెన్సింగ్ విధానాన్ని భారతదేశం ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1976లో. అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 23వ తేదీన. 2020-21లో ఎన్ని కోట్ల విలువైన బియ్యాన్ని మన భారతదేశం ఎగుమతి చేసింది? ఎన్ని కోట్లు? 5,790 కోట్లు. ఒమిక్రాన్ వేరియంట్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది? 2021 నవంబర్ 26వ తేదీన. అగ్ని-P అన్నటువంటి క్షిపణి గురించి తెలపండి. ఇటీవల ఎన్ని కోట్ల అంచనాతో 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వే మార్గానికి శంకుస్థాపన చేశారు? 36,230 కోట్లు. ఆయుధ రంగ ఎగుమతులకు ఎదురవుతున్న సవాళ్లను తెలపండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? అక్టోబర్ 8వ తేదీన. 2002 గోద్రా అల్లర్ల కమిషన్కి సారథ్యం వహించిన ఏ న్యాయమూర్తి ఇటీవల మరణించారు? జస్టిస్ G.T. నానావతి. దేశంలో మొదటి హైడ్రోజన్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభం అవబోతోంది? విశాఖలోని సింహాద్రి పవర్ ప్లాంట్లో. భూదాన్ మరియు గ్రామ్దాన్ ఉద్యమాల్ని ప్రారంభించింది ఎవరు? వినోబా భావే. ఈ భూదాన్నేమో 1951లో, గ్రామ్దాన్ వచ్చేసరికి 1952లో ప్రారంభించారు. హాంకాంగ్ అబ్జర్వేటరీ టైఫూన్లను ఎన్ని రకాలుగా కేటగరైజ్ చేసింది? అంటే ఎన్ని రకాలుగా వర్గీకరించింది? 2009లో దీని యొక్క వర్గీకరణని ప్రకటించటం జరిగింది. అవి ఏంటి అంటే, ఇవి మూడు రకాలు అన్నమాట. 1 టైఫూన్ అనేసి, 2 సివియర్ టైఫూన్ అని, 3 సూపర్ టైఫూన్ అని 3 రకాలుగా వర్గీకరించింది. అంటే ఆ గాలుల యొక్క వేగం కారణంగా వీటిని వర్గీకరించింది. ప్రాజెక్ట్ 15B గురించి తెలపండి. ఏ దశాబ్దాన్ని డికేడ్ ఆఫ్ హెల్తీ ఏజింగ్గా జరుపుకోవాలని 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ నిర్ణయించింది? 2020 నుంచి 30 వరకు. కంట్రోల్ ఏరియల్ డెలివరీ సిస్టమ్ అనే పేరుతో గగనతలంలో భారీ వస్తువుల్ని రవాణా చేసే వ్యవస్థని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? DRDO. ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతం సాధించిన తొలి భారత పురుష షట్లర్ ఎవరు? కిదాంబి శ్రీకాంత్. ఏ సంవత్సరంలో శ్రీలంకలోని హంబన్తోటా పోర్ట్ని చైనా 99 సంవత్సరాలకు గాను లీజుకు తీసుకుంది? 2017లో. PMBJP పథకం గురించి వివరించండి. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అంటాము. బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఎవరు నియమితులయ్యారు? అతుల్ దినకర్ రానే. స్వాతంత్రోద్యమ జాతీయ కమిటీలో ప్రస్తుతం ఎంతమంది సభ్యులు ఉన్నారు? 248 మెంబర్స్. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి ఉద్దేశించిన ఏ బిల్లుకి ఇటీవల లోక్సభ ఆమోదం తెలిపింది? ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు అంటే MSMEలకి ఎదురవుతున్న సవాళ్లను తెలపండి. విజికి న్యూస్ స్కోర్ రిపోర్టు ప్రకారం 2021కి సంబంధించి భారత ప్రసార మాధ్యమాల్లో ఎక్కువ కనిపించిన కంపెనీల్లో మొదటి స్థానంలో ఏ కంపెనీ ఉంది? రిలయన్స్ ఇండస్ట్రీస్. జాతీయ గణిత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 22వ తేదీన. వస్త్రాలపై GSTని ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది? 5% నుంచి 12%. S-400 క్షిపణి వ్యవస్థ గురించి తెలపండి. యాసంగిలో పండే పంటలకి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. మొక్కజొన్న, వేరుశెనగ, ఆముదం, నువ్వులు, పెసర, మినుము ఇలాంటివన్నమాట. ఆర్మర్డ్ ఇంజనీర్ రికార్డసెన్స్ వెహికల్ అనే వాహనాన్ని ఏ సంస్థ డిజైన్ చేసింది? DRDO. బాబర్ 1B అనే అస్త్రాన్ని ప్రయోగించిన దేశం ఏది? పాకిస్తాన్. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి ఉద్దేశించిన ఏ బిల్లుకి ఇటీవల లోక్సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి? ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021. జాతీయ రైతుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 23వ తేదీన. నేషనల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ని ఏ శాఖ అమలు చేస్తోంది? ఏ శాఖ? జలశక్తి శాఖ.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీలో ఎంతమంది సభ్యులుగా ఉన్నారు? 248 మంది. ఇనిషియల్గా 259 మంది ఉండేవారు. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్ 2021 ప్రకారం మహిళల కనీస వివాహ వయసును ఎంతకు పెంచాలని నిర్ణయించారు? 21 సంవత్సరాలు. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ప్రళయ క్షిపణిని ఏ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది? DRDO. జల్ జీవన్ మిషన్ పథకం గురించి వివరించండి. యూనికార్న్ల సంఖ్య పరంగా భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం ఏ పథకాన్ని గెలుచుకుంది? కాంస్యం. పురుగు మందుల నిర్వహణ బిల్లు 2020 మీద పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చిన నివేదికలోని సిఫార్సులను గురించి తెలపండి. సుపరిపాలన వారోత్సవాల్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు? డిసెంబర్ 20 నుంచి 25 వరకు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 24వ తేదీన. 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య అయిన ఆధార్ని జారీ చేసే సంస్థ ఏది? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, UIDAI అన్నటువంటిది. చేనేత, జౌళి రంగ ఉత్పత్తుల మీద GSTని ఎంత శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది? ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది? 12 శాతానికి పెంచింది. 2021 జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. ఉజాలా పథకం గురించి వివరించండి. ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ LEDs ఫర్ ఆల్ అన్నటువంటిది. 2015లో దీన్ని ప్రారంభించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ప్రళయ క్షిపణిని ఏ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది? DRDO. ప్రసాద్ పథకం గురించి వివరించండి. ప్రసాద్ అనేసి ఇంతకు ముందు ఉండేది, దాంట్లో మళ్ళీ హెరిటేజ్ సైట్స్ని కలిపి ప్రసాద్ అన్నటువంటి పథకంగా మార్చారు. IPO లేదా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనగానేమి? ప్రస్తుత ఏడాదిలో ఇప్పటిదాకా మన దేశంలో ఎన్ని కోట్ల IPOలు నమోదయ్యాయి? IPO అంటే ఏంటి? ఏదైనా ఒక కంపెనీ అనేది స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా షేర్ మార్కెట్లోకి వెళ్ళి, అంటే తన యొక్క షేర్స్ని బయటి వాళ్ళకు అమ్ముకోవటానికి అనేసి లిస్టింగ్ అయితే దాన్ని IPO లేదా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేసి పిలుస్తాము. అయితే 2021లో ఇప్పటిదాకా 1.18 లక్షల కోట్ల IPOలు నమోదయ్యాయి. ఎప్పటికీ? 2021 డిసెంబర్ వరకు. సెమీ కండక్టర్ల తయారీ కోసం కేంద్రం ఎన్ని కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది? 76,000 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ప్రసవాల పద్ధతిలో సిజేరియన్ ప్రసవాలు 2030 కల్లా ఎంత శాతానికి చేరుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది? 29 శాతానికి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి తెలపండి. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవల ఏ యాంటీవైరల్ ఔషధానికి అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది? మోల్నపిరవిర్ ఔషధానికి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి క్షిపణి సామర్థ్య యుద్ధ నౌక ఏది? INS కుఖ్రీ. కీలవేన్మణి మృత వీరుల సంస్మరణ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 25వ తేదీన. దేశంలోనే అత్యధిక ODF+ గ్రామాలున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? తెలంగాణ. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఏ టీకాని 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి ఇవ్వటానికి భారత ఔషధ నియంత్రణ మండలి అత్యవసర అనుమతిని ఇచ్చింది? ఏ ఔషధానికి? కోవాక్సిన్ టీకాకి. 1972లో పర్యావరణ అంశాల ప్రాధాన్యత పరంగా ఎవరి నేతృత్వంలో జాతీయ పర్యావరణ ప్రణాళిక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు? BP పాల్ నేతృత్వంలో. రూపాయి విలువ క్షీణిస్తే దిగుమతి వ్యయాల మీద ప్రభావం ఎలా ఉంటుంది? వ్యయాలనేవి పెరుగుతాయి. యాస్పైర్ ఇంపాక్ట్ నివేదిక 2030 నాటికి భారత వ్యవసాయ, సాంకేతిక అనుబంధ రంగాల్లో ఆదాయం ఎన్ని కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది? 60 లక్షల కోట్లకి. పాత బకాయిల్ని ఎన్ని నెలల వ్యవధిలో చెల్లించడానికి డిస్కంలకి కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది? 6 నుంచి 24 నెలలు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఏ అంతరిక్ష సంస్థలు కలిసి ఆవిష్కరించాయి? అమెరికా, కెనడా మరియు ఐరోపా అంతరిక్ష సంస్థలు కలిసి. బోఫోర్స్ కేస్ గురించి తెలపండి. 1984 మార్చి 24న దీనికి సంబంధించిన అగ్రిమెంట్ అనేది జరిగింది. దీని కింద 400 గన్నుల్ని 1437 కోట్ల విలువ చేసే 400 గన్నుల్ని మనం దిగుమతి చేసుకోవటం ఈ అగ్రిమెంట్ అనమాట. అయితే ఇందులో బోఫోర్స్ కేసులో స్కామ్ అనేది జరిగింది అన్నట్లుగా దీనిని తెరపైకి తీసుకొచ్చారు. జాతీయ సుపరిపాలనా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 25వ తేదీన. 2021-22 మిసెస్ ఇండియా పోటీల విజేత ఎవరు? మల్లికా బిల్లుపాటి.
చేనేత, జౌళి వస్త్ర పరిశ్రమకి 5% ఉన్న వస్తు సేవా పన్నుని కేంద్రం ఎంత శాతానికి పెంచింది? 12%. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ని విడుదల చేసే సంస్థ ఏది? వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అన్నటువంటిది. ప్రస్తుతం మన భారతదేశం ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది? 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇటీవల మరణించిన దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ పోరాట యోధుడు ఎవరు? డెస్మండ్ టుటు. నాగాలాండ్లో సాయుధ దళాల చట్టం ఉపసంహరణకై ఎవరి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది? వివేక్ జోషి. ఆర్బీఎల్ బ్యాంక్ తాత్కాలిక సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? రాజీవ్ అహుజా. విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది? క్రికెట్కి సంబంధించింది. అనీమియా ముక్త భారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2018లో. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ కాలానికి గాను ఎన్ని కోట్ల విలువైన సుగంధ ద్రవ్యాల్ని ఏపీ ఎగుమతి చేసింది? 15.16 కోట్లు. S-400 కొనుగోలుతో అమెరికా యొక్క కాట్సా చట్టంలోని ఏ సెక్షన్ కింద ఆంక్షల పరిధిలోకి భారత్ వస్తుంది? సెక్షన్ 235 కింద. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది? మే 2020లో. వలసలకు గల కారణాలను వివరించండి. ఈ వలసలకు గల కారణాలని మనం డెమోక్రాటిక్ ఫ్యాక్టర్స్ అనేసి, పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేసి, ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ మరియు ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేసి వివిధ రకాలుగా విభజిస్తాము. గగన్యాన్ మిషన్ని ఇస్రో ఎప్పుడు ప్రయోగించనుంది? 2023లో. కోవిడ్-19కి సంబంధించి కార్బెవాక్స్ టీకాని ఏ సంస్థ తయారు చేసింది? బయోలాజికల్ ఈ. మిషన్ ఆఫ్ చారిటీ సంస్థ ఏ చట్టం కింద పెట్టుకున్న రెన్యువల్ రిజిస్ట్రేషన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తిరస్కరించింది? 1950లో మిషన్ ఆఫ్ చారిటీ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2011 కింద పెట్టుకున్నటువంటి రెన్యువల్ రిజిస్ట్రేషన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. దాని తర్వాత మళ్ళీ దానికి అప్రూవల్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడికి చూడండి, మోటార్ వాహన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం? సెక్షన్ 185 కింద. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వెల్లడించిన ప్రకారం ప్రపంచ ప్రస్తుత రుణభారం ఎన్ని లక్షల కోట్లకు చేరింది? 226 లక్షల కోట్ల డాలర్లకి. చైనా ఏ పేరుతో అంతరిక్ష కేంద్రాన్ని 2022 నాటికి నిర్మించబోతోంది? తియాంగాంగ్ అన్నటువంటి పేరుతో. జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? విక్రమ్ మిశ్రీ. సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన ఎన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులని రక్షణ మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు? 27 ప్రాజెక్టులని. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆవశ్యకత గురించి తెలపండి. CBDC అంటాము. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారు? 2020 జూన్ 29వ తేదీన. ఫీల్ ద జైల్ ప్రోగ్రామ్ని ఏ రాష్ట్ర పోలీస్ శాఖ ఆవిష్కరించింది? తెలంగాణ పోలీస్ శాఖ. పామాయిల్ ప్రొడక్షన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ అభియాన్ కింద ఎన్ని కోట్లను కేటాయించింది? 60,000 కోట్ల రూపాయల్ని. కనెక్ట్ సెంట్రల్ ఇండియా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2012లో. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని ఎప్పుడు ప్రారంభించారు? 2019లో. 2021 సెప్టెంబర్ నాటికల్లా మన దేశ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు అంటే NPA అంటాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి. ఈ NPA శాతం ఎంత? 6.9% ఉండొచ్చు అన్నట్లుగా. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే 3వ తేదీన. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రకటించింది? డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. ఇటీవల వసంతాలు పూర్తి చేసుకున్న విక్టోరియా మెమోరియల్ హాల్ యొక్క ప్రారంభోత్సవం ఎవరి చేతుల మీదుగా జరిగింది? కింగ్ ఎడ్వర్డ్ 8. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్ల ధృవీకరణకి ఆదాయ పన్ను శాఖ ఎప్పటి వరకు అవకాశం ఇచ్చింది? 2022 ఫిబ్రవరి 28 వరకు. ఇటీవల మరణించిన దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ పోరాట యోధుడు ఎవరు? డెస్మండ్ టుటు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అవి ఏవి? ఎన్ని ఉన్నాయి? మొత్తం 17 గోల్స్ ఉన్నాయి. అవి ఏంటి అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అందులో SDG 1 ఏంటి, SDG 10 ఏంటి, SDG 11 ఏంటి అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. 2019 చివరి వారంలో కరోనా కేసులు ప్రపంచంలో తొలిసారిగా ఏ ప్రాంతంలో నమోదయ్యాయి? చైనాలోని వుహాన్లో.
ఇటీవల పాకిస్తాన్ ఏ దేశం నుంచి 25 బహుళ ప్రయోజన J-10C ఫైటర్ జెట్లను దిగుమతి చేసుకుంది? చైనా నుంచి. 2030 కల్లా భారత మీడియా వినోద పరిశ్రమ ఎన్ని కోట్ల డాలర్లకు చేరుతుందని CII బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేసింది. 55 నుంచి 70 బిలియన్ డాలర్ల మధ్యలో. ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరుని యూపీ ప్రభుత్వం ఏ పేరుగా మార్చింది? వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ పేరుతో. మన దేశ ఈశాన్య ప్రాంతంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్కి చైనా ఏ పేరుని పెట్టింది? ఏ పేరుని? జన్ జ్ఞాన్ అనే పేరుని పెట్టింది. ఏ సంకలనానికి గాను గోరటి వెంకన్నకి 2021 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? వల్లంకి తాళం. దేశంలోనే తొలి హరిత హైడ్రోజన్ విద్యుత్ ప్రాజెక్ట్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? విశాఖలోని సింహాద్రి NTPCలో. సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని నాగాలాండ్లో ఎప్పటి వరకు పొడిగించారు? జూన్ 30, 2022 వరకు. ఇవి డిసెంబర్ 2021కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.